హలో అందరికీ. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే జుట్టు గురించి. జుట్టు పెరగడానికి కారణాలు, జుట్టు ఊడిపోవడానికి కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు ఊడిపోవడానికి కారణాలు తెలుసుకుందాం. జుట్టు ఎందుకు ఊడిపోద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, డిప్రెషన్కి గురి కాకూడదు. అందు కారణంగా మనం ఒత్తిడికి గురయ్యి మన జుట్టు అనేది ఆటోమేటిక్గా ఊడిపోద్ది. రెండోది ఏంటంటే మనం హెల్తీగా ఫుడ్ తీసుకోకపోవడం, మన బాడీకి సరిపోయే విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్, బ్లడ్ ఎక్సెట్రా ఇంకేమైనా కూడా తగిన మోతాదులో లేకపోతే ఆటోమేటిక్గా జుట్టు ఊడిపోద్ది. అంతేగాని మనం ఈ ఆయిల్ వాడితేనో ఆ ఆయిల్ వాడితేనో ఇంకేమైనా హెల్త్ టిప్స్ వాడితేనో జుట్టు అనేది పెరగదు. అవన్నీ పిచ్చి నమ్మకాలు. జుట్టు పెరగాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మనం ఎక్కువ ఆలోచించే కొద్దీ మనం డిప్రెషన్కి గురయ్యి ఒత్తిడికి గురవడం కారణంగా జుట్టు అనేది బాగా ఊడిపోద్ది. కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మన బాడీ ఐరన్ కావాలంటే ఐరన్ అనేది ముఖ్యంగా బెల్లంలో ఉంటుంది. బెల్లంతో తయారు చేసినవి పల్లి పట్టి అయినా, నువ్వుల పట్టి అయినా ఎక్సెట్రా ఇంకేమైనా రోజు ఒక 2-3 పట్టీలు తిన్నామంటే చాలు, ఆ రోజుకు మన బాడీకి సరిపోయే ఐరన్ దొరుకుతుంది. అలాగే 2 ఎగ్స్, ఇంకా పాలు, ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నామనుకో, అన్నంతో పాటు ఇవి కూడా కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్ ఇలాంటివి తీసుకోవాలి. అన్నం ఎక్కువ మోతాదులో తీసుకొని ఇవి తీసుకపోకపోవడం కారణంగా మనకు ఫ్యాట్ వస్తుంది. అలాగే జుట్టు కూడా పెరగదు. మనం అన్నం తక్కువ తిని హెల్తీగా ఉండాలి అంటే ఇవి కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూట్ ఇవి కర్రీలో కాకుండా నార్మల్గా స్నాక్స్ లాగా తీసుకోవాలి. రెండవది ఎగ్ ఐరన్ కంటే చెప్పాను కదా, పల్లి పట్టీలు లేదా నువ్వుల పట్టీలు, 4 ఖర్జూరాలు ఇవి తినడం కారణంగా మన ఫేస్ అనేది గ్లో వస్తుంది. మన బాడీకి సరిపోయే విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ అందుతాయి. జుట్టు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేగాని మా ఆయిల్ యూజ్ చేయండి, ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి, దీని కారణంగా జుట్టు పెరుగుతుంది, దాని కారణంగా జుట్టు పెరుగుతుంది అనేది పిచ్చి నమ్మకం. నమ్మొద్దు, సరేనా? కాబట్టి మీరు ఎప్పుడైనా సక్సెస్ అయిన పర్సన్స్ని చూడండి. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, చిన్నప్పటి నుంచి వాళ్ళు 28-30 ఇయర్స్ జాబ్ వచ్చేదాకా చదువుతూనే ఉంటారు. చదివి బాగా డిప్రెషన్కి గురయ్యి వాళ్ళ సగం జుట్టు ఊడిపోద్ది. మీరు సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, 90% వాళ్ళ జుట్టు చాలా తక్కువగానే ఉంటుంది ఎక్కువ మందిలో. కొందరికి హెల్త్ మీద కూడా వాళ్ళు కాన్సంట్రేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫుడ్ మంచిగా తీసుకుంటారు, చదువు మంచిగా చదువుతారు కాబట్టి కొందరికి జుట్టు బాగానే ఉంటుంది. చదువు లోకంలో పడి ఫుడ్ సరిగ్గా పోకుండా ఉండడం వాళ్ళకి జుట్టు కూడా ఊడిపోద్ది. కాబట్టి ఒకప్పుడు నా జుట్టు తోకలా ఉండేది, ఇప్పుడు చూడండి ఎట్లుందో. కొంచెం బెటర్ అయ్యింది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా దేని గురించి ఆలోచించట్లేదు. ఒకప్పుడు పిచ్చి ఆలోచనలు ఉండేది, పిచ్చి నమ్మకాలు ఉండేది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.